హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తిరుపతి దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పూరి వెళ్ళాలి. అందుకని రేణిగుంట్ల రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి. మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి దిబ్రూగర్ వివేక్ ఎక్స్ప్రెస్ మామ. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ జర్నీ చేసే ట్రైను. 74 hours 35 minutes జర్నీ చేస్తుంది. ఇది కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి దిబ్రూగర్ దాకా వెళ్తుంది. ఇది ఇలాంటి ట్రైన్ నేను ఇప్పటిదాకా చూడలేదు మామ. దీంట్లో గుట్కాలు, విమల్లు, సిగ్లు అన్నీ అమ్మేస్తున్నారు. ట్రైన్ మాత్రం భలే స్పీడ్ కొడుతున్నాడు మామ డ్రైవర్. ట్రైన్లో 1 day జర్నీ చేసిన తర్వాత ఫైనల్లీ భువనేశ్వర్లో అయితే ట్రైన్ దిగేసినాం మామ. ఇక్కడ నుండి వంశీ వాళ్ళ తమ్ముడు ఎవరో ఉంటారంట, ఇక్కడ బీటెక్ చేశాడంట. సో బస్ ఎక్కేసి వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోవాలి. ఇక్కడ బస్సులు మాత్రం భలే ఉన్నాయి మామ. ఇక్కడ బస్సుల లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా వీళ్ళు ఫోన్పే, జీపే కూడా యాక్సెప్ట్ చేస్తారు. రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే అందరం ఫ్రెష్ అయిపోయినాం. ఇంకా కార్ రావడం ఒక్కటే లేట్ ఉంది. అది వచ్చేసిన తర్వాత ఇంకెళ్ళిపోవడమే బయటికి. అంతా స్టాండ్ తీసుకొని తిరిగే ట్రైన్లు స్టాండ్ లేకుండా వచ్చింది. గుండుకు 4 కట్టబడ్డాయి. మన వంశీ వాళ్ళ తమ్ముడు ఈయననే. బ్రో ఓ హాయ్ చెప్పు. ఈయననే మొత్తం మనకు అన్ని చూపిస్తున్నాడు. ఈయన ఇక్కడే బీటెక్ కాలేజ్ చేస్తాడు అనమాట. హాయ్ గైస్, భువనేశ్వర్లో మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న టెంపుల్ వచ్చేసి లింగరాజ్ టెంపుల్. దీంట్లో 108 టెంపుల్స్ ఉన్నాయి లోపల. మొత్తం లోపలికి కెమెరా అలౌ లేదు. సో ఇక్కడ పైన వ్యూ పాయింట్ నుంచి మొత్తం తీసేస్తున్నా. ఇంకా ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు మొత్తం మన వాళ్ళంతా. ఇక్కడ ఫోటోషూట్ ప్లేస్ అనమాట. సో హాయ్ చెప్పరా. వీడే మన ఫోటోగ్రాఫర్, డ్రైవర్ అన్ని. ఈ టెంపుల్ చూడడానికి బయట నుంచి చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల చాలా అంటే చాలా పెద్ద ఉంది మావ. మస్తు ప్రశాంతంగా ఉంది అసలు. ఇంకా బయట చూసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న కొలను కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. గాయస్, నెక్స్ట్ భువనేశ్వర్లో మనం వచ్చిన టెంపుల్ వచ్చేసి అడ్డం వచ్చిండేడు ధోలి టెంపుల్ అంట. ఇక్కడ లోపలికైతే వెళ్ళి చూద్దాం. లోపల ఏ దేవుడు ఉంటాడో నాకు కూడా తెలీదు. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. చెప్పులు వేసుకెళ్తున్నాం. బ్రో లోపల ఏ దేవుడు ఉంటాడు? బుద్ధుడు ఉంటాడంట. సో పైకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇంకా నేను ఈ ఒడిశాకు వచ్చిన తర్వాత టెంపుల్స్లో బాగా అబ్జర్వ్ చేసింది ఒకటే మామ. పంతులు చాలా మంది ఉన్నారు. అండ్ పైసలు అయితే బాగా లాగుతున్నారు. తీర్థం వేయాలన్న పైసలు, టెంకాయ కొట్టాలన్న పైసలు, ఒక బుట్టు పెట్టాలన్న పైసలు, ప్రతి దానికి పైసలు పైసలు పైసలు. ఇందాక మనోడు టెంపుల్లో బుద్ధుడు ఉంటాడని చెప్పాడు కదా, అది ఈ టెంపుల్ అనమాట. ఫస్ట్ కనిపించేది వేరే టెంపుల్, దాని తర్వాత ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఇది కూడా 2 సైడ్స్ ఉంటాడు బుద్ధుడు. ఈ సైడ్ ఒకటి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంది మావ. కొండ పైన ఉంది, చుట్టూ పొలాలు, ఇంకా వాటర్. బుద్ధుడు టెంపుల్ అంటేనే ప్రశాంతత కదా. సో అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా. ఈ 5-seater కార్లో 6 మందిని ఇరికిచ్చేసినాం మావ మేమైతే. ఇది వచ్చేసి ఒడిశాలో మా వాడు రెంట్కి తీసుకున్న కారు. ఇగో వీడు మా డ్రైవర్. క్లీనర్ వీడు.
ఇక్కడ ఒడియాలకు వచ్చేసినాం. మేము తిందామంటే ఏం దొరకట్లే. ఇవేవో చపాతీలు దొరికినాయి. అండ్ ఇది పక్కన ఇంట్లో ఉండేటోళ్ళు వేరే వాళ్ళు పొరిలో తెచ్చుకుని ఎట్టుంటారు. సూపర్. ఇక్కడ తిన్న తర్వాత మాకు చిన్న స్టంట్ జరిగింది మావా. ఈ అంకుల్ గాడు ఉన్నాడుగా, పన్నీర్ కర్రీ 150 ఫుల్ అన్నాడు. తక్కువే కదా అని దొబ్బి తిన్నాం. తిన్న తర్వాత 250 అంటాడు. లేదు ఫస్ట్ 150 చెప్పినావు కదా అంటే 250 చెప్పినా అంటాడు. నీతో మాకేంద్ర అబ్బాయి అని చెప్పి ఇంకా పైసలు అయితే కట్టేసి వచ్చి साथ हो या न हो क्या फर्क है बेदर्द की जिंदगी बेदर्द है अगर तुम साथ हो अगर तुम साथ हो. నెక్స్ట్ మనం వచ్చేసి కోనార్క్ టెంపుల్కి వచ్చిన మా సన్ టెంపుల్. ఇక్కడైతే జనాలు మస్తు ఉన్నారు. టెంపుల్ అక్కడ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా లోపలికి వెళ్ళడానికి. సో టికెట్ తీసుకొని వద్దాం. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి ఒకరికి 40 రూపీస్ మా టికెట్ ఈచ్ వన్. ఈ టెంపుల్ వచ్చేసి 13th సెంచరీలో కట్టిరు మావా. చూడ్డానికి మాత్రం ఇది సూర్యభగవానుడి రథం ఆకారంలో ఉంటుంది. 24 చక్రాలు 7 గుర్రాలు అన్నట్టుగా. ఇంకా లేట్ ఎందుకు, ఈ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళి టెంపుల్ అందాలు అయితే చూసేసి వద్దాం. సన్ టెంపుల్ చూసేసిన తర్వాత నిన్న నైట్ మొత్తం బీచ్లు తిరుగుతూ ఇంకా పూరి నైట్ వ్యూ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసినాం మావా. చేసి లాస్ట్గా అలసిపోయి బీచ్లో ఒక 2 hours పడుకొని పొద్దున 4 గంటలకు లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసినాం. నేను ఎప్పటి నుండో అనుకుంటుండే పూరి వెళ్ళాలి అని. అది ఈరోజు తీరింది. ఇక్కడ వైబ్ కూడా చాలా బాగుంది మావా. మొత్తం జై జగన్నాథ్ అంటూ ఇంకా మ్యూజిక్, అసలు వేరే లోకానికి వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వస్తే. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మావా. మేము మార్నింగ్ 5కి నిలబడితే 10-10:30 అయింది బయటకు రావడానికి. మొత్తానికి 5 hours అయితే దర్శనానికి అయిపోయింది మాకు. వీళ్ళు డైరెక్ట్ క్యూలో నిలబెట్టి డైరెక్ట్ పంపిస్తే ఇంత టైం పట్టదు, కానీ ఆపుతున్నారు. మధ్యలో ఆపేసి పంపించడం వల్ల చాలా టైం పడుతుంది.
మొత్తానికైతే మా పూరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మామ. అంతా ఓకే, కానీ ఇక్కడ గుళ్ళల్లో పంతుల్లే మాకు కొంచెం డిసప్పాయింట్ చేసిర్రు, ప్రతి దానికి పైసలు అడుగుతూ. ఓకే, మిగతావన్నీ ఓకే. టెంపుల్స్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్లు ఇవి. మరి అనుకుంటా చూడు మంచిగా చిన్న పాప చూడరా, ఇది చూడు ఇంత చిన్న లేదు, 2 years. చెప్పు చూపిస్తాడు. ఎప్పుడు వర్క్ 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 అని చచ్చిపోతుంటాం. ఎప్పుడు వర్క్ ఒక్కటే కాదు మావా, అప్పుడప్పుడు వీకెండ్లో ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయండి, వెళ్ళండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, ఇప్పటితో వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. బాయ్, థ్యాంక్ యూ.